లవర్ సార్? కంగ్రాట్స్. నీకు లవర్ లేదా? వేస్ట్గా. హలో. హే, ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్తో చచ్చిపోతున్నావు తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది? సారీ మహేష్, వాళ్ళు రాలేకపోతున్నాను. యువర్ జోకింగ్ రైట్? ప్లీజ్ సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపులు గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో. అరే ఎక్కడ 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 ఎక్కడ? నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్ అంటే నువ్వు రాలేదా? అంటే యు డిసప్పాయింటెడ్ మీ. యు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నేను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా షేవ్ చేస్తున్నాను. యు కాంట్ డూ దిస్. షిట్. ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు. మేము అమ్మాయిలం మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకేనా ప్రాబ్లమ్స్? మాకుండా ఆ ప్రాబ్లమ్స్? అసలు మా బాస్కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వచ్చో తెలుసా నీకు? ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్. అసలు నేను చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకి పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కలవడానికి కోసమే కదా. హలో 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 అయితే హలో మహేష్, నీకు పెళ్ళయిందా? మహేష్ మహేష్ are you there? మహేష్ నిజం చెప్పు, నీకు పెళ్ళయిందా? అంటే ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తుకోలేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా, కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐఎమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు. అదే అదొక పెళ్ళా? 15 minutes చుట్టేసారు తెలుసా? కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి, అది అసలు పెళ్ళే కాదు, అదొక పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ కంటిన్యూ విత్ ద మ్యారీడ్ పర్సన్. ఒకసారి ఛాన్స్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో. అసలు పెళ్ళంటే తీసుకున్నాను నీ మ్యాట్రిమోనీ. మీ అక్కలాగడ పక్కింటి కూడా రాడా? పార్క్ ఎంత వచ్చేస్తాడా? ఎట్లేదేంటిది? ఓకే బాయ్. హే ఆగా దా కూర్చో. వాట్ ఇస్ దిస్? అట్మాస్ఫియర్ కాపరేట్ చేస్తుంది కదా. పెళ్ళైనడు పిల్లని చూసి టెంప్ట్ అయ్యాడు. మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా. ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? ఏం మ్యాటర్? చూడు, ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరగాలి. అదే పెళ్ళి లేట్ అయిందనుకో, మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్కి కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా? నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది, నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా. వాట్? ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? కమాన్ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. తాజ్మహల్ పీక్ వచ్చి నీ ఫ్లాట్ మీద పెట్టానా? నువ్వు మోపెట్ పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా? అమ్మాయిలు చెప్పరు, అబ్బాయిలే తెలుసుకోవాలి. రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే నీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను. ఓకే, మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా? నేనేరా చంద్ర, పనేంటి? రే మీసం ఏది, గడ్డం ఏది, ఆ స్టైల్ ఏది, ఫేస్ ఏంట్రా ఎలా మారిపోయింది? నాకు పెళ్ళైంది, పెళ్ళైతే ఫేట్ మారుద్ది, ఫేస్ మారుద్ది, అన్ని మారిపోతాయి. అవును కానీ నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా? బ్యాచిలర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్, భర్తకు మారాకి బస్తికి మారా. సరేలే, అంత చిరాకెందుకురా? పెళ్ళోనోడికి చిరాకే ఉంటది, చిరునవ్వు ఉండదు, ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప. ఏమండి పోసాడా? పోయలేదే ఇంకా. అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా, నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా. అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా? నీకొక్కడికే సన్మానం జరగలేదనుకున్నా, జరిగిందా? అరే కానీ అర్జెంట్ రా, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా. నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి? నువ్వు ఎవడని అడుగుతున్నా. దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ అయ్యారో తెలుసా? ఈ ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందుకోలేకే. నువ్వెవడివిరా? వీడు అందుకుంటాడంట. రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా, నేనే అందుకోలేకపోయా. నువ్వేం అందుకుంటావురా గరిట? నువ్వేం అందుకుంటావు? ఏమండి పోసాడా? పోయలేదా ఇంకా? నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటావురా? రే ఆ దండం చూడరా, ఆ దండం మీద 10 పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కాయిన ఉందారా అక్కడ?
చీరలు బంగారం అని చీరుతుందిరా. అందుకే 10 పట్టు చీరలు 10 తులాల బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి. అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా. అదొక ప్రాసెస్, అదొక ప్రయాణం, అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా. రే పోసాడ్రా. నాకు తడిచింది కదా, పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా. నువ్వు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే ఈ పనిని పిండేసుకో, ఆ దండం మీద ఎండేసుకో. ఏమండి పోసాడా? పోసాడే. ఈ లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది, బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు. ఏడవడానికే సరిపోయింది నా జీవితం. భయ్యా సీన్ గడు ఉన్నాడా? లేరండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సీన్ గడి కంటే వాళ్ళ నాన్నే బెటర్. 24 hours టీవీ చూస్తూ అప్డేట్లో ఉంటాడు. ఓకే. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడి ఇలా ఉంది, వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి. వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి. రెండింటిని కంపేర్ చేయండి. ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి. అరే 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 ఆగు బాబు ఆగు, ఇంకో 2 లైన్లు ఉన్నాయి. వచ్చేసాను. ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉండవు. మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు. ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు. ప్రేమ ఊరికే దొరకదు. మా కోరికలు మీరు జోకులు వేసుకునేంత పెద్దవేం కావురా, చాలా చిన్నవి. ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని, మీ చెప్పింది వినాలని, మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం. నా బాయ్ ఫ్రెండ్నే చూడు, ఫేస్బుక్ లైవ్ చాట్లో తప్పితే లైవ్లో కనబడ్డు. అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు. కాలేజ్ ఇల్లు అని తేడా లేకుండా ఫుల్గా సర్ప్రైజ్ చేయి. తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో. ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా. మేం కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు. సో రేపు వెళ్ళి అమ్మాయిని కలు. స్పందన, నువ్వు హృదయం అయితే నేను నీ స్పందన నవ్వుతా. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను నవ్వుతా. అనుక్షణం నిన్ను అంటి పెట్టుకుని ఉండే నీ తోడు నవ్వుతా. నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా. కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా. నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి, నీ తోడుగా ఉండాలి అని. ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్? 24 గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం? ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా? మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు? ఊహించుకోగానే ఊడిపడాలి, రింగ్ ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి, ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి. ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది, నాకు ఫీజు కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా? ఎంత సాహసం వస్తుందో తెలుసా కోరికలు తీర్చడానికి. అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాడు. ఎంతవరకు చేస్తాం? లవ్ చేసేవరకంటే చేస్తాం. అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం, ఖాళీగా ఉంటాం కాబట్టి. అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది? అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలనిపిస్తుంది. దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్. ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను. ఉసూరుమంటూ తిరిగి వస్తాను, చిరాగ్గా ఇంటికి వస్తాను, చిలిపిగా తిరిగి వస్తాను. అది మా ఆఫీస్లో నా బాస్ మూడ్ని బట్టి ఉంటుంది. ఉన్నంతలో బాగా చూసుకుంటాను, అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను, నీ కాళ్ళ కింద ఉంటానని ఏదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను. సో నేను నీ కరెక్ట్ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి, లేకపోతే నెంబర్ డిలీట్ చేసే. ఏమంటావు?